అనేక సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న వాటర్ బాటిల్స్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్నీ తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం. ఈ వారం అంతా కూడాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటిది మేషరాశి మిత్రులారా. మే 15 నుండి మే 21, 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అని అంటే, మీరు తీసుకునే నిర్ణయం చాలా ఖచ్చితంగా ఉండాలి. అది సాధారణ వారం కాదు, ఇది నిర్ణయాల వారంగా అనుకూలించండి. గురు శుభప్రదమైనటువంటి ధనం మాటలు ప్రవేశిస్తున్నాడు. శని 11వ స్థానంలో లాభాలు ఆలస్యంగా కానీ ఖచ్చితంగా వచ్చేస్తాడు. కుజుడు ప్రభావం త్వరిత నిర్ణయాలు ఇస్తూ ఉంటాడు. బుధుడు స్థానంలో కమ్యూనికేషన్ కీలకం, చాలా అవసరం ఉంటుంది కాబట్టి చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడా గెయిన్ పాసిబుల్స్, బట్ ఓన్లీ త్రూ కంట్రోల్డ్ యాక్షన్స్ ఉంటేనే అవుతుందని అంటున్నారు. ఇంకా వ్యాపారంలో పెండింగ్ పనులన్నీ కూడా ఉంటే ఈ వారం చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఏమన్నా పర్మిషన్సో లేకపోతే బోర్డింగో లేకపోతే ఆన్లైన్ కామర్స్ ద్వారా చేసే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి. సీనియర్స్ మీ పనిని గమనిస్తారు. ఉద్యోగంలో మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్లో నెగోషియేషన్స్ చాలా ముఖ్యం, అది కొంచెం చూసుకోండి. త్వరగా నిర్ణయం తీసుకుంటే లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నా కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి, ఇన్కమ్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఓల్డ్ డ్యూస్ రికవర్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగానో లేదా కుటుంబ పరంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కుటుంబ విషయంలో మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు మాట్లాడే విధానం చాలా ముఖ్యం. పెద్దల యొక్క మాటలు గౌరవించండి, అనుగ్రహం పొందండి. ఇంకా రాజకీయ రంగం వారికి నెట్వర్క్ పెరుగుతుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ స్లోగా స్ట్రాంగ్ అవుతుంది. వ్యవసాయదారులకి ఈ వారం పని భారం పెరుగుతుంది. లాభాలు స్లోగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ నష్టపోరు. ఇంకా కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి కానీ ఫైనల్ డిసిషన్ ఆలస్యం అవుతుంది. లీగల్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్ హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, లాంగ్ టర్మ్ పెట్టండి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి మీరు, కానీ ఏదో ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు, అలా ఉండకండి విద్యార్థులారా. సక్సెస్ అవుతుంది. ఆరోగ్యం పరంగా హీట్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ, హెడ్ఏక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంగర్ని కంట్రోల్ చేసుకోండి. కొంచెం నోరు తగ్గించుకోవాలి. గమ్ గణపతి నమః మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. అప్పుడు ఎదుటివారికి తెలిసింది కూడా మీకు తెలిసి వస్తుంది. ఇంకా అదృష్టం ఈ వారం అంతా కూడాను 60-40% ఉందని కూడా చెప్పచ్చు. పరిహారం, మంగళవారం మీరు హనుమాన్ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఎరుపు పూలతో ఎరుపు వస్త్రం ధరించండి. ఎరుపు పూలతో ప్రార్థన చేయండి. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 108 సార్లు చేయండి. గుడిలో ఏదైనా నియర్ బైలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి బెల్లము లేదా వెన్న లాంటిది దానం ఇవ్వండి. ఇలా చేస్తే మీ యొక్క కోపం అనేది తగ్గుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా ఓవరాల్గా చెప్తే అవకాశం వస్తుంది, పరీక్ష కూడా ఉంటుంది. ఈ వారం మీరు శత్రువులు బయట కాదు మీలోనే ఉన్నాడు శత్రు, అతన్ని జయించండి, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు.